హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ చుక్క ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మటన్ చుక్క చపాతీల్లోకి, వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నిమ్మకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా మటన్ చుక్క ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత శుభ్రంగా కడిగిన 1/2 కేజీ మటన్ వేసి ఫ్రై చేసుకుందాం. మటన్ని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం వలన మటన్ చాలా సాఫ్ట్గా, తినేప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మటన్ నుంచి ఈ విధంగా వాటర్ వదలడం స్టార్ట్ అవుతుంది. ఈ వాటర్ అంతా కంప్లీట్గా డ్రై అయ్యే వరకు మటన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వాటర్ అంతా డ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కారం వేసి ముక్కల్ని 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు ముక్కలకి బాగా పట్టేలా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో వేడివేడిగా మరుగుతున్న వాటర్ వేసుకోండి. ఇలా వేడి వాటర్ వేయడం వలన మటన్ తొందరగా ఉడుకుతుంది మరియు ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మటన్ సాఫ్ట్గా ఉడికే వరకు విజిల్స్ పెట్టి ఉడికించుకోండి. 7 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మటన్ ఫోర్క్కి చాలా ఈజీగా వచ్చేసింది. మటన్ ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మటన్ చుక్కలోకి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టుకొని 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అందులోనే 2 ఇలాచి, కొద్దిగా మిరియాలు, 2-3 యాలకులు, 1 దాల్చిన, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, 1 బిర్యానీ ఆకు వేసుకుందాం. లో ఫ్లేమ్లో ఈ మసాలాలని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని రోల్లోకి తీసుకొని మెత్తగా పొడిలా దంచుకోవాలి. ఇక్కడ నేను రోలులో చేస్తున్నాను. మీరు కావాలంటే మెత్తగా మిక్సీ కూడా వేసుకోవచ్చు. మసాలా కొద్దిగా ఈ విధంగా బరకగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో ఒక పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత అందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. ఒకసారి మటన్ని బాగా కలిపి అందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒకసారి మటన్ని బాగా కలపండి. 1 టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సారీ, ఆ చిన్న రికార్డింగ్ మిస్ అయింది. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మటన్లో నుండి వాటర్ కంప్లీట్గా డ్రై అయిపోయి మటన్ నుండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మన మటన్ చుక్క రెడీ అయినట్టే. ఈ విధంగా
వాటర్ లేకుండా మటన్ బాగా దగ్గరగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఈ మటన్ చుక్కాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అన్నం, చపాతీ, పుల్కా అన్నింటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? మరింకెందుకు ఆలస్యం, ఈ సండే తప్పకుండా ఈ మటన్ చుక్కాని తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన రెసిపీని షేర్ చేయడం, లైక్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.